రైట్. ప్రస్తుతానికి మనం గచ్చిబౌలిలోని గౌలుదొడ్డి బసవతారకం నగరంలో ఉన్నాం. ఈ బసవతారక నగరంలో మరి 2021లో కానీ అంతకుముందు కానీ ప్రస్తుతం కానీ తాజాగా ఒకటే పరిస్థితి నెలకొంది. మరి ఇల్లు కట్టుకోవడం, కూల్చివేయటం. మరి దీని వెనక బడా హస్తాలు, బడా బాబుల హస్తాలు ఉన్నాయంటూ కూడా స్థానికంగా బాధితులుగా ఉన్న వ్యక్తులు మనతో పాటు మనం భావాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కానీ చూసినట్లయితే మనం మరి కూడు కానీ, గూడు కానీ, నీడ కానీ లేకుండా ఉన్న పరిస్థితి. వాళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ దీనికి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు. సో పీకి వేయబడిన ఏవైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లను మరి ఆసరాగా చేసుకుని వాటిలో నివసించేస్తూ వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు కూడా నిరాశ్రయంగా వాళ్ళు దీనావస్థలో ఆ ముఖాలు చూసినట్లయితే విషాదకర పరిస్థితులు కూడా వారికి భయాందోళనలో ఉన్న పరిస్థితి. తాజాగా ఇప్పుడు మనం చేస్తున్న వీడియో నిన్న కూడా అర్ధరాత్రి పూట మరి అక్కడి నుంచి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అంటూ కొంతమంది దుండగులుగా వచ్చి వారిని ఇల్లు ఖాళీ చేయండి అంటూ కూడా వాళ్ళకి చెబుతూ వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మనం పరిశీలించే ప్రయత్నించాం. అదేవిధంగా ప్రైమ్ నైన్ని వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. ముందుగా ఒక పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ, మీ పేరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీ బాధ ఏంటి? నా బాధ చూడు సారు, ఎన్టీ రామారావు నిజం మన సాక్షిని చెప్తున్నా, మన పరమాణ్యం చెప్తున్నా ఎన్టీ రామరావుకి వచ్చేది మేళ మనకు హక్కారట్టిచ్చి రామరావు ఇసం సూజీ వచ్చి చంపేసింది, అంతా తెలిసింది. మళ్ళా ఇప్పుడు ఎంత అయింది, ఎన్టీ రామ సత్తుపోయి ఎంత దినం అయింది, ఎంత తారీఖు అయింది, నా వంతు చదవలేరు, నా వంతు మెంటాలు, నా వంతు ముసలోళ్ళు. ఇక తండ్రి ఈ జాగ మీద నా ఉన్నావు, పరమాణ్యం చెప్తున్నా ఈ జాగ మీద నా ఉన్నావు. ఈ మన జాగ మనకియ్యలే గరిబిరి సంపదలు ఎందుకు సుఖ కాదు, ఎందుకు జై ఆగలదు. దేవా యేసయ్యా నీకు స్తోత్రం, హల్లెలూయా దేవా యేసయ్యా నీ కొందనాలు కలంటంపి ఇప్పుడు మాట్లాడినావు. నా కూడా ఆటలా కూసినా మాట్లాడిది యేసయ్యా, మన జాగ మనకు కావాలి, మన జాగ మన పట్ట కావాలి, మన జాగ మనకు నా కావాలి, నీళ్ళు కావాలి, కరెంట్ కావాలి. ఏ తండ్రి నేను 30 సంవత్సరాలు అయితే నెమ్ముకోండు రాజా, నమ్మకు ఆగం చేయలేదు యేసు, నమ్మకు ఇప్పుడు ఆగం చేసినావు. ఇప్పుడు ఏమైనా గట్టిగా మన జాగ మనకి ఇప్పిస్తున్నావా, మన పట్ట కాగలు ఇప్పిస్తున్నావా, మన సాకుంటావా, బతికిసుకుంటావా. యేసయ్యా పరమాణ పూర్తి వెళ్ళిందా, అందరు గవర్నమెంట్ మాట్లాడాలి. యేసయ్యా నీకు కొందనాలు, గంగాధర్కు మాట్లాడాలి, మిలిటార్ కూడా మాట్లాడాలి, తహసీల్దార్ కూడా మాట్లాడాలి, తాలూకుదారు కూడా మాట్లాడాలి. ఇక మరి మొత్తంగా చూసినట్టయితే రంగమ్మ అని మరి ఆ పెద్ద ఆవిడ ఇక్కడ ఎప్పటి నుంచో ఏళ్ల దశాబ్దాల సరిపడి కూడా ఇక్కడే ఉంటూ మరి ఇక్కడే తింటూ ఇక్కడే పని చేసుకుంటూ వారి యొక్క పిల్లలను కూడా ఇక్కడ పోషించుకుంటూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆమె కూడా నీడ లేని పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం తరపున కూడా అప్పట్లో మరి కొన్ని రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా ఆధార్ కార్డులు కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి మరి కరెంటు బిల్లులు కూడా మేము కట్టామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం నుంచి నడుస్తున్న భాగవతం ఇది. మరి బడా బాబులు ఎవరున్నారు, మరి దీని వెనక ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వాలు మారుతున్నా కూడా తమ యొక్క తలరాతను మాత్రం మారడం లేదంటున్నారు. మరొక మహిళను అడిగే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి అమ్మా. మరి అమ్మ నా పేరు దేవుని పేరు పెట్టిన 30 సంవత్సరాలు అయింది మేము బాబు స్థానైతే. మాకు చర్చిలు ఉండే తవలదా మేము ముందు చర్చి లేకుండా మాకు ఉండదు, మా వాళ్ళు ఉండను కాదు. దేవుని పాద సంధిలో మేము పడిచేది. ఇంత మంచి పిల్లలు గర్భిస్థ శరీరం ఉండారు, వెధవరాండ్లు ఉండారు, బాలింతరాలు ఉండారు, ముసలివారు ఉండారు, కండ్లు లేనివారు ఉండారు, కాళ్ళు లేనివారు ఉండారు, కుంటివారు ఉండారు. వారికి ఇంత గూడు కావాలదా అడుగుతారు. ఆస్తి అందరూ మెద్ద మేడ అడగలేదు మేము. మాకు ఒక పుట్ట గింజి తాగడానికి కమ్మ మా గూడు ఉండలా, మా కరెంటు ఉండలా, 2 నీళ్ళు ఉండలా, ఇంకేమేమి మేము అడగము. అది పెద్దలు తను కోరుకుంటాము. ఏమేమి చేస్తారు వారికే తెలియదు, మా మాటలు వినపడంతారు. చూసా అన్నం చేయకుండా ముందరనే గుండీలంతా దుబ్బేసిరు, అటు కూల్చేసిరు. 2 రోజులు ఉడిచింతే వాండ్లో గాలి 6 రోజులు అవుతుంది అన్నం తిని. వండుకుని 6 రోజులు అవుతుంది మేము అన్నం వండుకుని బట్టలు ఉతుకుని 6 రోజులు తానం చేయలే. ఈ పొద్దురు తానం లేదు, అన్నం లేదు, కడుపుకు కండ్లు తిరుగుతుంది, బీపీ షుగర్లు అంత పేషెంట్లు అంతా ఏనే ఉండాము. ఏం చేయలే, ఎంతో మంచి చనిపోయారు, ఎంతో మంచి ఊరి పెట్టుకునేరు, జాగా లేకుండా ఏమి లేకుండా. చిన్న పిల్లలు తను పెట్టుకుని వారు వనవాసం పడతారు. అపన్నాలు పంచేతేదా వారికి గెత్తి లేకపోతే లేదు. అది కూడా బావకాండ్లు, కొండలు, బాత్రూంలు వాళ్ళది పెద్ద కడుక్కుంటే నెలకు ఒకసారి తీసుకుని వస్తారు. ఆడి కూతుర్లు ఎంత మంచిగా ఉండరు, ఎట్లా పోదురు, ఎక్కడ పోదురు. మా ఇంట్లో వచ్చే 10,000 అవుతుంది కిరాగి. మా వాళ్ళ మాలది కట్టుకొని మాకు చేత కాదు. 4 రాళ్ళు 3 రాళ్ళు కొచ్చి తిన్నారు. అది కూడా ఒక నెలకు పని లేకుండా మగవారంతా ఇంటికాడనే కూర్చుండరు, ఎవరు పనికి పోలేదు. ఆడేరు కూడా పనికి పోలేదు. బగారి వర్షన పాములు వచ్చింది, తేళ్ళు వచ్చింది, నెల వచ్చింది, నిండా దీని పేదలు మేము గర్భిస్తురాండ్లు, మళ్ళా వెదవరాండ్లు పాపాలు
ముసలి వారు కాలు తన గుద్దతని దేకుని పండారు ఆపక బస్తీలే. వాళ్ళంతా చర్చికి మేము వెళ్ళారు. ఒక పూట మేము మా పాస్టర్ నమ్ముకుని మేము బతుకుతాము. అట్టమిటి చర్చిని కోలమ్మతారా ఎవరన్నా? ఓకే, అంటే ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? ఎంతకాలం నుంచి? అంటే ఒక 30 సంవత్సరాలు ఉండాము. ఈ గోపనపల్లి ఇది ఈ ఊరు ఉండాము. ఇది బసవతి నగర్ కాలనీ. కవుడు దొడ్లు పోయి ఉందము. దవాఖానిగా ఆసుపత్రిగా గీసుపత్రిగా దవాఖానికి పోవాలా. ఎటమిటేరు పోవాలంటే మేము ఎక్కడికి పోవాలమ్మా? మా కిరాకి కట్టడం కాదు, చేత కాదు. ఒక్కొక్క వెళ్ళి 10,000 అయింది, 8,000 అయింది, 9,000 అయింది. మా వాళ్ళ మాది మాకు కావాల్సింది ఇంత గుడిసి ఉన్నాను కూడా మాకు నిమ్మలంగా గింజి కాసి తాగిస్తే లోపల పండుకునేదానికి మా తల దాంచుకునే గూడు అడుగుతాము. పెద్ద రేవంత్ రెడ్డి ఇక్కడే వచ్చారు, చీరలు ఇచ్చారు, బిండికిలు ఇచ్చారు, గిలాసులు ఇచ్చారు. ఏం చెప్పారు రేవంత్ రెడ్డి మీతో? మీకు జాగా ఇచ్చి పటాలు ఇడిపిస్తామనేరు. అందరూ అక్కడే కూసుకుంటుంది. అందరూ నూనె న్యాయం చేస్తా నాకు ఓటు అయిందా అట్లా అనేరు. అట్లా అని స్వామి కూడా ఇంకో రాలే. ఎన్నోసార్లు పోతుంది. కవర్ ఇచ్చాము, అది ఇచ్చామనేరు. ఎన్నో పాములు వస్తుంది, తేళ్ళు వస్తుంది. మొన్న అదే నాగపాము గుడిసెలు దూరేసింది, పెద్ద పాము. మూలగా ఊరు అయిపోయారు. అన్నం చేయకమంటేనే దూరేసింది లోపల. అట్లంతా ఉంటే మేము ఏం చేయాలా? సో ఈ అడవి ప్రాంతన మీరు కొంచెం జాగ్రత్తగా మాకు కొంచెం జాగ ఇచ్చేది పేదవారికి. అట్లతో కోరుకుంటాము. కానీ వర్తని మేడలు అడగలే, మిద్దలు అడగలే, డబుల్ బెడ్రూమ్లు అడగలే మేము. రైట్, మాకు కావాల్సింది కోట్లు కాదు, ధనరాశుల మూటలు కాదు, మేము ఉండడానికి నివసించడానికి ఇక్కడ కూడు గూడు నీడ ఇవి కూడా కావాలంటున్నారు. వారికి ఆవేదన మరి ప్రైమ్ నన్తో పంచుకోవడం జరుగుతుంది. మీ పేరు చెప్పండి అమ్మా. మరి మీరు అంటే ఇల్లు కూల్చేటప్పుడు మీరు కూడా ఉన్నారా? అసలు ఏం జరిగింది? సార్ మేము ఉన్నాము. ఫస్ట్ ఒకసారి ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కూల్చేశారు. ఇట్లనే మేము బాధలు పడ్డాము, కష్టాలు పడ్డాము. తర్వాత కోర్టుకు వేసాము. వేసిన తర్వాత మాకు అన్ని రూల్స్ వచ్చినాయి. మేము కరెంటు నీళ్ళు అన్నీ వచ్చినాయి. మేము ఉన్నాము. ఏదో కోర్టు ద్వారానే వచ్చినాయి, ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నారని మమ్మల్ని ఆగమాగం చేస్తున్నారు. మాకు ప్రైవేట్ అంటే ఎవరు? మీకు తెలిసిన విషయాలు ఎవరు తెలుస్తలేదు, చెప్తలేరు. పేర్లు చెప్పకుండా చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళది స్థలం అంటున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి అదే ప్రైవేట్ వాళ్ళు 30 సంవత్సరాల ముందుకు మమ్మల్ని లేపేస్తే మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇప్పుడు మాకు అంతా మేము ఇండ్లు కట్టుకున్నాక మళ్ళీ తర్వాత కూల్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కట్టుకున్నాక మళ్ళీ వచ్చి కూలుస్తున్నారు. మా స్థలాలు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మా పిల్లలు అంతా ఇక్కడే చదువుకుంటున్నారు. మాకు అన్నీ ఈ ఊరు కార్డులే ఉన్నాయి, అన్నీ ఈ ఊరు పేరు మీదనే ఉన్నాయి అన్నీ. అప్పుడు ఈ ప్రభుత్వం ఏడికి పోయింది, ఈ ప్రైవేట్ వల్ల మాకు తెలీదు. మా కష్టంలో మాకు ఇదే స్థలం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు అందరూ న్యాయం చేయాలని అధికారులు అందరూ హామీ చేసిపోయారు కదా. సీఎం కూడా హామీ చేసిపోయింది, మేము గెలిస్తే మీకు న్యాయం చేస్తామని. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరని మాకు తెలీదు. మాకు సహాయం కావాలని అందరినీ వేడుకుంటున్నాము. మాకు ఇదే స్థలాలు మాకు ఇస్తే న్యాయం చేస్తారని అడుగుతున్నాము. అందరికీ కార్పొరేటర్ వాళ్ళ నుంచి, ఎమ్మెల్యే వాళ్ళ నుంచి. ఇక్కడ స్థానికంగా కార్పొరేటరు అలాగే ఎమ్మెల్యే ఎవరెవరు? ఇక్కడ కార్పొరేటర్ అంటే గంగాధర్ సార్, తర్వాత గాంధీ సార్. వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా బాధలు ఏదో పండించాలని, మాకు ఉండడానికి స్థలం లేదు. కిరాయి ఇంట్లోకి పోవాలంటే అసలు కట్టుకునే స్తోమత మాకు లేదు. అందుకని ఒక్క కిరాయి ఇంటికి పోతే 15,000 అంటున్నారు. మేము అంత కట్టుకునే స్తోమత మాకు లేదు సార్. మాకు సహాయం అందించమని, మాకు ఉండడానికి స్థలం కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు సహాయం అందించమని అదే కోరుకుంటున్నాం. ప్రభుత్వం అధికారులు, ఏ అధికారులు అయినా మేము అదే కోరుకుంటున్నాం. మాకు స్థలం దయచేయమని. మేము పేదవారం కదా, మా పేదవారి పట్ల మీకు న్యాయం చేయమని అడుగుతున్నాం. అందుకే అడుగుతున్నాం అందరినీ. మాకు సాయం చేయ. మా పిల్లల చదువులు మాకు అంత పాడైంది. ఫస్ట్ చదువు పాడైంది, ఇప్పుడు చదువు పాడైంది. మాకు సహాయం అందిస్తారని ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాము. మీ మీడియా వాళ్ళు కూడా కోరుకుంటున్నాము. మా బాధలు స్పందించి మాకు అందరూ న్యాయం చేయాలని న్యాయం కోరుకుంటున్నాం సార్. మాకు సహాయం అందించండి. ఇక ఈ సీఎం ఇక్కడ, గాంధీ ఇక్కడ, కార్పొరేటర్ రెడ్డి ఇక్కడ మేము చెప్తున్నాము. మాకు సహాయం చేయమని అడుగుతున్నాము. మాకు ఉండడానికి జాగాలు కావాలని అడుగుతున్నాము. ఇంకా దాని వచ్చి మాకు ఏమొద్దు, ఆస్తి అంతస్తులు మాకు ఏమొద్దు. మేము ఉండడానికి మాకు స్థలం ఉంచి చాలు సార్. మాకు అదే మేము కోరుకుంటున్నాము అందరి దగ్గర నుంచి. మా బాధలు అదే ఉంది, ఇంకేమి లేదు. మేము ఏం కోరుకోవట్లేదు సార్. మాకు అందరూ హామీ చేశారు కదా, వాళ్ళు న్యాయం చేస్తారని మేము నమ్ముచున్నాము. వాళ్ళు ఈ మాటలు, మా బాధలు అర్థం చేసుకుని వాళ్ళు మాకు న్యాయం చేస్తే చాలు సార్. అంతే మేము కోరుకునేది. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే స్థానిక కార్పొరేటర్గా ఉన్న గంగాధర్ గారు కానీ, అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్న మరి గాంధీ గారు కానీ వారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా ఇక్కడికి రావడం జరిగిందంటూ కూడా స్థానికులు చెబుతున్నమాట. ఇప్పుడు అదేవిధంగా అమ్మ, మీ ఎమ్మెల్యే గాంధీ గారు మరి ఇక్కడికి వచ్చారా? వచ్చినప్పుడు లేదా మీరు వెళ్ళి ప్రయత్నం చేశారా? ఆయనకి చెప్పారా విషయాన్ని? మేము వెళ్ళి ప్రయత్నం చేసినాము సార్. మేము వెళ్ళి ఆ గాంధీ గారిని కూడా రిక్వెస్ట్ చేసాము. మాకు ఇక్కడే స్థలాలు ఇవ్వండి, మాకు డబుల్ బెడ్రూమ్ ఏమొద్దు,
ఇక్కడ మాకు 60 గజాలైనా సరే ఇక్కడ ఇవ్వండి, మేము గుడిసెలైనా కట్టుకుని అందులో నివసం చేస్తాము అని మేము మాట్లాడింది జరిగింది. ఆయన కూడా ఏం పట్టించుకుంటున్నాడు. ఆయన మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తాము, లేకుంటే సింగిల్ బెడ్రూమ్ చేస్తాము అంటున్నారు. మేము సింగిల్ బెడ్రూమ్ అక్కడెక్కడో ఇస్తే మాకు పని చేసుకునే కూలి పని ఇక్కడే, మేము ఆడవాళ్ళు పోయి ఇంట్లో పనులు చేసుకుంటున్నాము. మా పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్నారు. మాకు ఇక్కడ 60 గజాలు కొలిచి ఇవ్వండి అంటే ఇక్కడ రాదమ్మా, అది ప్రైవేట్ది గవర్నమెంట్ది కాదు అని అంటున్నారు. ఫస్ట్ ఏమో గవర్నమెంట్ది చెప్పినారు, మళ్ళీ ఏమో ఇప్పుడు ప్రైవేట్ది అంటున్నారు. మేము ఇక్కడ నివసించి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి సంది ప్రైవేట్ది కాకుండా ఇప్పుడు ఎట్లా ప్రైవేట్ది అవుతుంది సార్? అదే ఇక్కడ మాకు న్యాయం జరగాలి. మాకు ఇక్కడే మాకు స్థలాలు కావాలి సార్. ఇప్పుడు అప్పుడు కూల్చినప్పుడు సంవత్సరం దాకా మేము ఇట్లనే గుడిసెలు ఇట్లనే పందలు వేసుకుని చలిలో గాలిలో ఉన్నాము. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఇప్పుడు కూడా అట్లనే చేసినారు. చిన్నపిల్లల్ని వేసుకుని చీకటిలో మేము పడి ఉన్నాము. రైట్, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఉన్న పళంగా వచ్చి కొంతమంది వ్యక్తులు రాత్రిపూట వచ్చి మరి ఇక్కడ ఇల్లు కూడా తీసి బయటపడేశారంటూ కూడా వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం? మీరు ఉన్నారు అప్పుడు? ఉన్నాం సార్. వస్తున్నారు వాళ్ళు, ఇది ప్రైవేట్ జాగా గవర్నమెంట్ కాదు, మీరు లేవండి అన్నారు. అయితే మేము అడిగినాము వాళ్ళని. అయితే ఫస్ట్ 40 సంవత్సరాల ముందుగా 2021లో ఇది గవర్నమెంట్ స్థలమే అని కదా మీరు కోర్టు కూడా చెప్పారు. అంత లోపల మీరు ఎందుకు ఇది ప్రైవేట్ అని చెప్తున్నారు? ప్రైవేట్ కాదు కదా అంటే, లేదు ప్రైవేటే తీయండి ఫస్ట్ ఇక్కడ నుంచి అని 2-3 తీసుకెళ్తున్నారు. ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. మగవాళ్ళకు కూడా ఫోన్లు వస్తున్నాయి, బెదిరిస్తున్నారు చాలా. మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మీ పిల్లలు ఎట్లా వెళ్తారో, మీ భార్యలు ఎట్లా వెళ్తారో చూసుకోండి, మీ ఫ్యామిలీ కావాలంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్తున్నారు. మా మగవాళ్ళు మాకు భయంగా ఉంది. వాళ్ళు ఇక్కడికి వెళ్తున్నారు, అసలు వంటలు లేవు, ఏం లేవు. ఇట్లాంటి పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాం. అసలు చదువు కూడా లేదు పిల్లలకి. కనీసం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పంపిద్దామంటే కూడా భయం వేస్తుంది. ఇట్లా ఏం చేస్తారో ఏమో, వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారో, పిల్లల్ని ఏం చేస్తారో భయం వేస్తుంది. మాకు చదువు లేదు, పిల్లలకైనా చదువులు ఉండాలి కదా. ఏ అధికారైనా మమ్మల్ని స్పందించాలి కదా. ఒక అధికారి కూడా స్పందిస్తలేరు అసలు. ఎవరైనా ఒకరు వచ్చి స్పందించి మాకు ఈ జాగాలు ఇప్పియాలని చెప్పొచ్చు కదా. ఇస్తామని వచ్చారు, హామీ ఇచ్చారు, ఇస్తాము కంపల్సరీ మీకు ఈ జాగాలే ఇస్తాము అని మాట్లాడి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. కానీ రాలేదు. ఇప్పుడు మాకు ఈ పరిస్థితిలో వచ్చి మాకు కనీసం ధైర్యం కూడా చెప్తలేరు సార్. వచ్చి కనీసం స్పందించి మీరు ఎందుకు ఇలా ఉన్నారు, ఏమైందని ఒక్కసారి వచ్చి అడగచ్చు కదా. ఇంతమంది ఇన్ని గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అసలు. మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా కావాలి కదా. స్థలం ఉంటేనే కదా మేము కూడా ఉండగలుగుతాం. ఎంత కిరాయి అని కడతాం. ఒక్కొక్క కిరాయికి ఒక రూమ్కి వెళ్ళిన ఇక్కడ నుంచి పంపించినందుకు రూమ్కి వెళ్ళడానికి సామాన్లు చూసి వాళ్ళు అసలు వద్దు అని చెప్తున్నారు. 10,000 15,000 అసలు 2 ఆలు మొగడు ఉంటేనే తీసుకుంటాము. 5 మంది 6 మంది ఉంటే అసలు కిరాకే ఇస్తలేరు. బాసర్లు కూడా బయట పెట్టి పిల్లలని సొంతము వేరే వాళ్ళు రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చినాము. ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాము సరే, స్థలాలు ఇస్తారు కానీ తీసుకొస్తే నైట్ వస్తున్నారు, మొత్తం చుట్టుముట్టినారు. మొత్తం మనుషులు మా వాళ్ళు చుట్టుముడుతున్నారు ఇక్కడ అంతా. ఫస్ట్ వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని ఎప్పుడు ఏ క్షణం వచ్చి ఏం చేస్తారో తెలియదు అని చెప్తున్నారు. మేము ఎట్లా భయపడి ఎట్లా ఉండాలి. అందరూ ఒక్క దగ్గర కూర్చున్నా కానీ మాకు ధైర్యం సరిపోతలేదు. అంత భయపెట్టిస్తున్నారు అందరినీ. చలిలో వానలో గాలిలో రాత్రి వర్షం పడినా చింకులు పడ్డాగానే అట్లనే కూర్చున్నాం. అట్లనే పెట్టుకొని పిల్లల్ని చిన్న పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నాం. ఏ గవర్నమెంట్ అయినా కొంచెం స్పందించాలి కదా. మా మీద కొంచెం ఫోకస్ పెట్టచ్చు కదా. పేదవాళ్ళకే కదా గవర్నమెంట్ ఉన్నది. పేదవాళ్ళని కొంచెం కంట్లో పెట్టుకొని చూసుకోవచ్చు కదా, ఇవ్వచ్చు కదా. మేము ఏమి పెద్ద మేడలు అడుగుతున్నాం, ఏమడుతాం. మాకని చిన్న ఒక గూడు ఒక 60 గజాలు ఇవ్వమంటున్నాం. 120 అడగతలేదు, 200 అడగతలేదు. మేము అడిగేది 60 గజాలే కదా. 60 గజాలు ఇవ్వచ్చు కదా. ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి గవర్నమెంట్ స్థలాలు. ఒక 60 గజాలు ఇవ్వడానికి ఎందుకు ఇంత గవర్నమెంట్ ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. మేము ఉన్నామని, మేము మనుషులని గుర్తించాలి మమ్మల్ని కూడా. ఉన్న వాళ్ళే బతికితే ఎట్లా, లేని వాళ్ళు కూడా బతకాలి కదా. మాకని ఒక స్థలం ఇవ్వచ్చు కదా 60 గజాలు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కానీ ఇస్తలేరు అసలు. రాస్తున్నాము అమ్మా ఇస్తాము అప్లికేషన్ పెడతండి అంటున్నారు. ఎక్కడైనా దరఖాస్తు జరుగుతుంది, లేదని చెప్తలేదు. దరఖాస్తు ఇస్తున్నాడు, వెళ్తున్నాము, దరఖాస్తు రాస్తున్నాం కానీ అసలు మా పేర్లు వస్తలేదు. ఉండిన వాళ్ళ పేర్లే వస్తున్నాయి, అన్ని ఉండిన వాళ్ళే వస్తున్నాయి కానీ మాలాంటి పేదవాళ్ళకి అసలు ఒక డబుల్ బెడ్రూమ్ వస్తలేదు. సింగిల్ బెడ్రూమ్ ఇస్తామని తీసుకెళ్లారు కానీ అక్కడ వాటర్ లేదంట, నీళ్ళు లేవంట, వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. అట్లా ఉన్నది మా రైట్. మరి మొత్తంగా మరొక స్టూడెంట్ కూడా ఇక్కడే ఉంది. నువ్వు ఏం చదువుతున్నావు, మరి ఏ క్లాసు, ఎక్కడికి స్కూల్కి వెళుతున్నావు, ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితుల పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? భయానికి గురవుతున్నారా? నాది మొన్ననే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు డిగ్రీ కాలేజ్కి మొన్న అప్లై చేశాను అనమాట. క్యాస్ట్ ఇన్కమ్ కొంచెం ప్రాబ్లం వల్ల కొంచెం ఆపేసిన అనమాట. తర్వాత ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్లో అప్లై చేశాను.
చేసిన తర్వాత ఇక్కడ మన గోల్కొండ ఏరియాలో వచ్చింది సీట్ కాలేజ్లో. గోల్కొండలో వచ్చేసరికి టీసీ తెచ్చుకుందాం, మార్నింగ్ వెళ్ళి టీసీ తెచ్చుకొని జాయిన్ అవుదాం అనే సమయంలో ఇలా బెదిరింపులు చేసి ఇక్కడ నుంచి పంపించడం జరిగిన తర్వాత లాంగ్ అవుతుంది. ఎక్కడి నుంచి రావాలన్నా గోల్కొండ అంటే అది ఒక ముస్లిమ్స్ ఏరియా, ఎట్లా అంటే వెళ్ళాలన్నా కూడా ఆడపిల్లలకి కన్ఫర్మ్ అక్కడ లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే మాకు అన్నిటికీ అనుకూలంగా ఉందన్నమాట. బస్సులకు కానీ, ఇక్కడ వాటర్ కానీ, కరెంటుకి కానీ అన్నిటికీ ఇక్కడ మాకు ఏం మిద్దలొద్దు మేడలొద్దు, ఉన్న దగ్గరనే సరే గుడిసెలైనా సరే కానీ మాకు అన్నిటికీ అనుకూలం ఉన్న దగ్గర మాకు న్యాయం కావాలని మాదొక చిన్న ఆశ. నేను ఒక్కదాన్ని కాదు, నాలాంటి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఎంతోమంది చదువులు లేక చిన్న ఏజ్లలోనే మ్యారేజ్లు చేసుకుంటా పనులకి దానికి దీనికి గురవుతున్నారు. నాలాగా ప్రతి ఒక్క స్టూడెంట్కి న్యాయం జరగాల, అందరిలాగా మేము కూడా పెద్ద స్థాయిలో ఉండాలని చెప్పి మాకంటూ ఒక గోల్ ఉంటుంది. ఆ గోలు అది అన్నిటివి మాకు ఇక్కడ అనుకూలం ఉంది కాబట్టి మాకు కంపల్సరీ న్యాయం కావాలి, జరగాలి. రైట్, మాకు కావాల్సింది న్యాయం మాత్రమే. ఆ న్యాయం కోసం మేము పోరాడతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే బ్రతుకుతాం, మరి మాకు ఏదో ఒకటి న్యాయం చేసేదాకా మేము ఉంటాం అంటూ కూడా అంటున్నప్పటికీ మరి రాత్రి పూటల్లో కానీ కొంతమంది దుండగులుగా వచ్చి వారిని మరి ఇళ్ళు నుంచి బయటకు లాగడం కానీ మనం చూసినట్లయితే ఒకసారి అంతా వాళ్ళు ఇళ్ళు మిస్ అయ్యి ఎంత విషాదంలో కూర్చున్నారంటే దిగాలుగా కూర్చొని ఏం చేయాలో పాలుపోక, ఏం పని చేయడానికి కూడా వీలు కాక, మరి కొంతమంది ఇందులో అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. కానీ ఇళ్ల నుంచి బయటికి వాళ్ళని నిరాశ్రయులుగా పీకి బయటకు పడేయడం మరి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా దీని వెనక ఎవరో మరి బడా నేతల యొక్క హస్తం అంటూ కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు జరిగిన ఏదైతే ఉందో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నా పేరు మునమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ అయిపోయి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు ఉంచున్నారు, కొంతమంది 40 సంవత్సరాలు అంటే పెద్దోళ్ళు ఉంచారు. అంటే ఇక్కడే మొత్తం సమాధులన్నీ ఇక్కడే ఉన్నది. ఇక్కడే చర్చి కూడా మొత్తం చర్చి మాకంతా ఇక్కడే ఉంది. కానీ ఒకసారి కూలగొట్టారు, ఇప్పుడు మళ్ళా భయపెట్టించి మళ్ళా మాకు అంత ఇంత ఇచ్చి తరుముదామని చూస్తున్నారు. అంటే భయపెట్టారు అన్నారు కదా, ఎవరు ఎంతమంది వచ్చారు, ఏం భయపెట్టారు, ఏం చెప్పారు అసలు మీతోటి వాళ్ళు? అంటే ఇక్కడ ఉండొద్దు, ఇది ల్యాండ్ మాకు తినే ల్యాండ్, ఇది గవర్నమెంట్ది కాదన్నట్టు భయపెట్టించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ ఉండొద్దు అని భయపెట్టించి పంపించారు కొంతమంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము, అందరం పంపించేశారు. ఇప్పుడు వెళ్ళిపోయాము, మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. ఇంకో 2-3 కుటుంబాలు ఇక్కడ ఉంటే మళ్ళీ వచ్చాము మేము. రైట్, మొత్తంగా మరి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. మరి భయాందోళనకు గురి చేసినప్పుడు కూడా మేము ఇక్కడే ఉంటున్నాము. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరిగిందో, ఒక ప్రక్క పాములు, విషపురుగులు, విషకీటకాలు కూడా ఉన్నప్పుడు కూడా మరి కొంతమంది దుండగులుగా వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటూ మరి భయాందోళనకు గురి చేస్తూ అదేవిధంగా ఫోన్లు కూడా చేస్తున్నారంటూ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ పేరు చెప్పండి. ఇంతకుముందు మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారా? వచ్చారు సార్, వచ్చి ఇక్కడ హామీలు ఇచ్చారు. నేను గెలవగానే మీకు కంపల్సరీ ఇది మీ పేదవాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. 6 హామీలు ఇచ్చారు, కానీ ఇంకా ఇక్కడ రాలేదు. గెలిచారు, సార్ కూడా గెలిచారు. మాకు ఏదో ఒక న్యాయం చేస్తే పేదవాళ్ళ పట్ల ఆయన కనికరం చూపిస్తే చాలనుకుంటున్నాం. ఎందుకంటే చిన్న పిల్లల్ని వేసుకొని రాత్రి పగలు ఇక్కడ పడుకోవాలంటే మామూలుగా అన్నీ బాగుండే పాములు అవి వస్తున్నాయి సార్. నైట్ నా చిన్న పాప 10 months పాప చాలా దోమలు కరిచి మొత్తం దద్దులు, చేతులు ముఖం అంతా దద్దులు, ఏడుస్తుంది పాప. ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి సార్? మా బ్రతుకు తెరువు ఏంటి? మీరేం చేస్తున్నారు? మేము రాయి పని చేస్తాం సార్. ఇప్పుడు నెల నుంచి పని లేదు సార్, ఏం లేదు సార్. మా వైఫ్ కూడా వెళ్తుండే, ఇప్పుడు అందరి పనులు పోయాయి, అంతా ఇక్కడనే ఉన్నాం. మా పరిస్థితి ఎట్లా? మాకు ఏ ఒకరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే. సార్ వాళ్ళు న్యాయం చేయండి. రైట్, మాకు కావాల్సిన న్యాయం, ఆ న్యాయం జరగాల్సిందే అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొన్ని ఇంటికి సంబంధించిన కానీ స్థలానికి సంబంధించిన కానీ అవి కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని బయట ఎవరైతే మీడియా బయటకు వచ్చిందో ఆ మీడియా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే గతంలో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఒక అభ్యర్థిత్వానికి సంబంధించి కూడా ఒక అప్లికేషన్ కూడా చూస్తున్నాం మనం. ఇందిరమ్మ ఇండ్లు మీకు ఇస్తామంటూ కూడా అప్పుడు అధికారులు చెప్పినప్పుడు తీసుకున్న కాగితం, మరి ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడే కట్టబోతున్నారా లేకపోతే వేరే చోట్ల కట్టించేందుకు వీళ్ళని ఒకవేళ శాంతపరిచేందుకు ఏమైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా, లేకపోతే ఏమన్నా ఏం జరిగింది అన్నది కూడా చూడొచ్చు. ఇందులో మనం చూసినట్లయితే ఆధార్ నెంబరు ప్లస్ అవన్నీ ఉన్నాయి. అప్లికెంట్ నెంబరు రంగమ్మ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రంగమ్మ చాలా దీనావస్థలో కూడా అవన్నీ చూపిస్తోంది. మనకు చూసినట్లయితే ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్లో కూడా మనం అడ్రస్ కూడా చూడొచ్చు క్లియర్గా. గౌలిదొడ్డి బసవతారక నగర్ అంటూ కూడా మనకు క్లియర్గా చూపించడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన ధృవపత్రాలు కూడా గతంలో ఎలా జారీ అయ్యాయి, ఒకవేళ వేరే వాళ్ళవి అయితే ప్రైవేట్ వ్యక్తులది ఒకవేళ ఇదే భూమి
ఉండుంటే భూమి వారికి చెంది ఉండుంటే మరి ఈ ఆధార్ కార్డులు ఎలా వస్తున్నాయి, మరి అధికారులకు లేకపోతే ఆ యొక్క ప్రభుత్వానికి ఏమన్నా సమన్వయం లేక ఏమైనా జరిగిందా అంటూ కూడా ఇక్కడే కరెంటుకు సంబంధించిన కొన్ని మీటర్లకు సంబంధించిన ఆ అవశేషాలు కూడా మనం చూస్తాం. అక్కడ వాటికి కూడా బిల్లులు కడుతూనే ఉన్నామంటూ కూడా వాళ్ళు చెబుతున్నమాట. ఇంత కడుతున్నా కూడా మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ఇంత బాధ మేము అనుభవించాలా? ప్రభుత్వాలు మేము ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ప్రభుత్వాలు మాకు మేలు చేయాలి కదా, మరి ప్రజా పరిపాలనలో మేము కూడా భాగస్వామ్యం పొందాలి కదా అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు, వారిని కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు అల్లె పంజయ్య, నేను హైకోర్టు అడ్వకేట్ మాట్లాడుతున్నాను. గత 4 సంవత్సరాల క్రితం కూడా 2021 సంవత్సరం కూడా ఇదే విధంగా కూర్చోవడం జరిగింది. ఆ క్రమంలో అప్పటి అన్ని సంఘాలు అఖిలపక్ష అఖిల పార్టీలు సంఘాలు కూడా వచ్చి వీళ్ళకి మద్దతు చేయడం జరిగింది. మళ్ళీ గత 15 రోజుల నుంచి ఈ ప్రైవేటు వ్యక్తులకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని, అంతేకాకుండా ఇప్పుడు హైకోర్టులో ఈ 28వ తారీఖు కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు బెంచ్ మీదకి వస్తుంది. ఆ సమయం వరకు కూడా సమయానికి ఇవ్వకుండా ఉన్న పలంగా అందరినీ రాత్రికి కూలగొట్టి అందరినీ రెక్కాడితే డొక్కాడని లేని ప్రజలకి వాళ్ళను నిర్వాసితులుగా చేసి వాళ్లకు చాలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ గత రాత్రి నిన్న కూడా ఇదే సమయానికి మేము రావడం జరిగింది. ఇక్కడ అంతా పరిశీలన చూస్తే మాకు చాలా గుండె తరుక్కుపోయింది. మరి వీళ్ళకి ఏ విధమైన సపోర్ట్ చేయగలము అనే ఆ కోణంలో ఆలోచిస్తున్న క్రమంలో మళ్ళీ నైట్కి దాదాపు ఇక్కడ నుంచి చాలా 10 కాళ్ళు వచ్చినాయి. అయితే మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చిర్రు, 2-4 ఎస్ఐలు కానిస్టేబుల్తోని పోలీస్ బందోబస్తు వాళ్ళతో వచ్చి మమ్మల్ని ప్రజల్ని మొత్తం మహిళలను చూడకుండా వాళ్ళు లాక్కొని వెళ్తున్నారు అని చాలా చెప్పడం జరిగింది. దానికి నేను స్పందించి వెంటనే అక్కడ గచ్చిబౌలి ఏసీబీ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. సార్ మరి ఇదేంది, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి అంతేకాకుండా పోలీసు వెళ్ళడం ఏంటిది, ఈ సమస్యకి వాళ్ళకి అండగా ఉండే బదులుగా వాళ్ళను మళ్ళీ ఇబ్బంది పెట్టే కారణం ఏంటి అని నేను ప్రశ్నించగా, లేదు సార్ అట్లా జరిగేది ఏం లేదు అని అంటే, మీరు మన పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళినారు, మీరు ఒకసారి చూడండి అంటే వారి ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయించి మళ్ళీ వెనక్కి రప్పించుకోవడం జరిగింది. అదే క్రమంలో మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులు దాదాపు 75 మంది ఈ మొత్తం సరౌండ్ చేసి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసడం జరిగింది. కనీసానికి మీరు ఎవరన్నా వస్తే బాగుంటుంది అనేది వీళ్ళు చాలా ఆవేదనగా వ్యక్తపరచడం జరిగింది. వాళ్ళకి నేను అప్డేట్ ఇస్తూ రాత్రి 11 గంటల వరకు వాళ్ళకు ఫోన్లో కాంటాక్ట్లో ఉంటూ మీరు ఏం అధైర్యపడకండి, మీరు యూనిటీగా ఉండండి, ఒక దగ్గర ఉండండి, మిమ్మల్ని ఏం చేయరు వాళ్ళు, కాకపోతే మీరు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళకండి. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని ఏదో వాళ్ళకి ఈ ప్రైవేట్ వ్యక్తులకు వత్తాసు పలికే క్రమంలో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ మీద కేసులు బుక్ చేసినాము పలానా ఏరియాలలో పలానా మంది 25 మంది అని అన్నారంట. అందు గురించి వాళ్ళకు కూడా నేను చెప్పాను, అయ్యా మీరు ఎక్కడ వెళ్ళకండి, పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి మిగతా మీకు ఇల్లు కాల్ చేసే అవకాశాలు ఉంటాయి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అనేది మేము చెప్పడం జరిగింది. కానీ ఇంత జరిగినా కానీ, గత 15 రోజుల నుంచి ఇంత జరిగినా కానీ మరి రేవంత్ రెడ్డి వెళ్ళలేదా, మరి వెళ్తే మరి ఆయన ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఈ చిన్న అతి పేద నిరుపేద వాళ్ళ మీద నా ప్రతాపము వీళ్ళు చూపించేది, కనీసానికి ఇంత కనికరం లేదా? ఈ ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రజా సంఘాలు కూడా చాలామందికి వచ్చి వాళ్ళు చేసే వాయిస్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి కుల సంఘాలు కూడా రావడం జరిగింది. మరి ఇంత సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మరి వీళ్ళకు ఏదో ఒక జీవనోపాధి రోజుకు 500 సంపాదించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మనం గత గంట నుంచి వాళ్ళకు ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు చెప్పడం జరిగింది, వాళ్ళు పని పాట లేకుండా ఇంటికాడనే ఉన్నారు. కొద్దిమంది విద్యార్థులు కూడా వాళ్ళు గ్రాడ్యుయేషన్ స్థాయిలో వాళ్ళు కనీసానికి వాళ్ళ అస్తవ్యస్తమై వాళ్ళ విద్యా వ్యవస్థ కూడా అస్తవ్యస్తమై వాళ్ళు నిరాదరణకు గురైనారు. ఈరోజు బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని ఎక్కడ ఉంది? పాపం వీళ్ళు మళ్ళీ లేబర్లుగా మళ్ళీ ఇదే విధంగా అడుక్కు తినే మనం చేద్దామా? మరి గవర్నమెంటు అది చాలా ఆలోచించి వీళ్ళకు సత్వర న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మళ్ళీ వీళ్ళకి రక్షణ కల్పించి, ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వీళ్ళకి రక్షణ కల్పించి, వీళ్ళకు ప్రైవేటు వ్యక్తుల నుంచి రాత్రి గుండాలను రాత్రి అయితే చాలు ఇంకా సాయంత్రం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొద్దిమంది మప్టిలో ఉండి తిరుగుతూ ఉన్నారని తెలిసింది నాకు. కాబట్టి వాళ్ళ నుంచి వీళ్ళకు
రక్షణ కల్పించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే హైకోర్టు అడ్వకేట్ అంజయ్ గారు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. గుండెలు అవిసిపోయే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేయాలి అన్నదాన్ని కూడా మరి ఆలోచనలు లేకుండా తినడం, కూర్చోవడం, ఎదురు చూడటం, భయాందోళనకి గురి కావడం ఇటువంటివి కూడా చూస్తున్న పరిస్థితి. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే ఏం చేస్తారు అంటూ కూడా వారు ఒక ప్రశ్న వేసే ముఖాలతోటి వాళ్ళు దీనావస్థతో కూర్చున్నారు. ఆ శిథిలాల మధ్య ఏవైతే ఉన్నాయో శిథిలాల మీద కూర్చొని మరి చేతలుడిగి కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే స్కూల్ మానివేసిన పరిస్థితి కూడా మనకి ఇది క్లియర్గా మన కంటికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వానికి వారు కూడా విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ, మీ పేరు చెప్పండి. మరి ఇక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది? చదువుకునే పిల్లలు ఉన్నారన్నారు కదా. చదువుకున్న పిల్లలు ఉన్నారు సార్. వీళ్ళు ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా ఈ నెల 15 రోజులు 16 రోజులు అవుతుంది. పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళలేక చాలా ఇష్టంగా చదువుకునే పిల్లలు సార్. అందరు అంటే మా తల్లిదండ్రులకు చదువులేదు కదా, మేమన్నా బాగా చదువుకోవాలని ఒక ఆశతో పిల్లలు ఎంతో ఎదురు చూస్తున్న పిల్లలు అంటే చాలా స్కూల్కి చాలా రెగ్యులర్గా వెళ్ళే పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు, ఇష్టంగా వెళ్ళే పిల్లలు. ఈ స్కూల్కి పోలేని స్థితి అని పిల్లలు రోజు ఏడుస్తున్నాం. మేము స్కూల్కి వెళ్తాం అమ్మాయి అంటే ఎక్కడి నుంచి పిల్లల్ని రెడీ చేసి వెళ్ళగటం. అందరు రాత్రి అనగా పగలనగా ఇక్కడ కూర్చున్నాం. వీళ్ళకి బట్టలు అన్నీ ఎక్కడెక్కడ మేము పెట్టేసినాం, ఎక్కడున్నా కూడా అవి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అధికారులు ఎవరైనా వస్తారేమో, స్పందిస్తారేమో. ఇప్పుడైనా మా సీఎం ఆ రోజు వచ్చాడు 4 సంవత్సరాల కిందట ఇదే విధంగా ఇండ్లు కొలగొట్టినప్పుడు, ఆయన సీఎం పదవిలో లేనప్పుడు ఇదే స్థలానికి వచ్చి ఆయన నేను సీఎం అయితే మాత్రం మొట్టమొదటిగా మీ స్థలాలు మీకు ఇప్పిస్తాను, ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ మీ యొక్క బస్తీ మీ యొక్క కాలనీని నేను స్పందించి ఎమర్జెన్సీగా మీకైతే నేను ఇక్కడ మీకు స్థలాలు న్యాయం చేస్తానని మాకు ఆ రోజు హామీ ఇచ్చాడు సీఎం. గత 2 నెలలుగా మేము ఫస్ట్ సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, అక్కడి నుంచి లెటర్ తీసుకున్నాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల ఇంటి దగ్గరికి వెళ్ళాం. ప్రతి నాయకుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రతి నాయకుల ఇంట్లో వాళ్ళ చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళు ఎంత చులకనగా మాట్లాడుతున్నారు అంటే అంత చులకనగా మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళిపోండి అమ్మ, అసలు ఉండకండి, మీ వాళ్ళు అక్కడ ఉండాలి, స్థానిక వాళ్ళు ఏది చెప్తే అది మీరు చెయ్యండి అని అంటే మీరు కూడా ఎమ్మెల్యేలే కదా, మీరు చెప్పాలి కదా, మీకు మేము ఉన్నామమ్మ న్యాయం చేస్తాం. మన ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి 4 సార్లు వెళ్ళాం. మేము 4 సార్లు వెళ్ళినప్పుడు మేము సింగిల్ బెడ్రూమ్ ఇస్తాం, పాలమక్కలు ఇస్తామని చెప్పాం. మీరు అక్కడికి వెళ్ళలేదు, మీరు చచ్చిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. ఓట్ల ఎలక్షన్ అప్పుడు మాత్రం మా దగ్గరకు వస్తారు. గత 15-20 సంవత్సరాలుగా మేము ఓట్లు వేస్తున్నాం కదా, మేము ఓట్లు వేస్తూనే కదా ఈరోజు నువ్వు పదవిలో ఉన్నావు. ఈరోజు మమ్మల్ని ఇంత చులకనగా చూసి మాట్లాడుతున్నావా? మేము ఇంత దీనమైన స్థితిలో ఉంటే ఇంతవరకు కనీసం స్పందన లేదు, కనీసం మీరు ఏదని కూడా అడగలేదు. ఇదే బస్తీలో లీడర్లుగా ఎన్నుకొని 14 సంవత్సరాలు మా నాన్నగారు అతను వెంబడే తిరిగాడు. కనీసం ఒక ఫోన్ లేదు కదా. ఈరోజు కొత్తగా వచ్చిన ఒక పిల్లల్ని వెంబడేసుకొని ఇంత దారుణంగా ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయం? అంటే ఎవరు చేస్తున్నారని మీ అనుమానం? అనుమానం అంటే చెప్పాం కదా సార్, స్థానిక ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఆ స్థానిక ఇందులో ఒక బస్తీ లీడర్లు కానీ ఆ అబ్బాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని, అతని పేరు కూడా గంగనే గంగాధర్. ఆ అబ్బాయి కూడా నైట్ ఆ అబ్బాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆ అబ్బాయి ద్వారా అందరిని వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్లో డబ్బులు ఇచ్చి నైట్ వాళ్ళని నిలగొట్టడం, రాత్రి 1 గంటకు 2 గంటలకు వాళ్ళని నిలగొట్టడం. ఫస్ట్ సారి ఇంట్లో కొలగొట్టినప్పుడేమో కేటీఆర్ మై హోమ్కి అమ్ముకున్నాడు, ఇది ఈ స్థలం అని చెప్పాడు. ఇప్పుడు ఇది జానారెడ్డి కొడుకుదని చెప్తున్నాడు. ఇది ఎవరిదని స్థలం? ఆ జానారెడ్డి కొడుకు ఇప్పుడు రావచ్చు కదా. ఈ జానారెడ్డి కొడుకు అయినా సరే ఈరోజు ఈ స్థలం మాదమ్మ అనేసి అధికారపూర్వకంగా వచ్చి మా దగ్గర మాట్లాడచ్చు కదా. మమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడిపించి భయభక్తులు పెట్టించి నైట్ వెళ్ళిపోవాలి, మీరు ఖాళీ చేయాలా, లేదు ఖాళీ చేయకపోతే పోలీసు వాళ్ళు రావడం, పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆడపిల్లలను కూడా చూడకుండా చేయలు బట్టి ఇట్లా గుంజడం, మిమ్మల్ని వ్యాన్లో వేసుకుపోతాం, మేము మా మాట వినకపోతే అంటే మేము ధైర్యంగా అన్నాం. మాకంటూ ఉన్నవారు పెద్దవాళ్ళు, వాళ్ళతో మేము మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకెళ్తాం, రేపు వస్తామని చెప్పాం. రేపు గిట్ట మీరు రాకపోతే మాత్రం వ్యాన్లు దిగుతాయి, మీరు 200 మంది ఉంటే మేము 400 మంది మేము వస్తాం, మిమ్మల్ని వేసుకొని పోతాం అని ఈ విధంగా మాట్లాడడం పోలీసులు కదా. పోలీసు వాళ్ళే పేదవాళ్ళ పక్షాన ఉండి రక్షణ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? మేము ఎన్నిసార్లు పోలీసు వాళ్ళకు ఫోన్ చేసినా కూడా ఒక్కసారి కూడా స్పందించరు.
మాకు రౌడీలను పెట్టారు చుట్టుపక్కల. మాకు ఇక్కడ వాష్రూమ్లు లేవు. వాష్రూమ్ జంగాలకి వెళ్ళాలి. వాష్రూమ్లోకి జంగాలకి వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది. మీరు జంగాలకు వస్తారు కదా, మిమ్మల్ని అక్కడనే రేపులు చేసి పడేస్తాం, మీ పిల్లల్ని రేపు చేస్తాం, మీ పిల్లల్ని కిడ్నాప్లు చేస్తాం, ఈ విధంగా మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. వాళ్ళ మనుషుల్ని పెట్టి అర్ధరాత్రులు 8 గంటలకు 9 గంటలకు మనుషులు లోపలికి పంపించడము, మమ్మల్ని బెదిరించడం. మా పిల్లల్ని తీసుకుపోయి మేము మా బంధువుల ఇళ్ళల్లో దాచిపెట్టుకోవాలి. మేము నైట్ అంతా చలిమంటలు పెట్టుకొని ఇక్కడ కూర్చోవాలి. ఎన్ని రోజులు కూర్చోవాలి? మా అదృష్టం బాగుండి వర్షాలు రావట్లేదు కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం. అదే వర్షాలు వస్తే మా స్థితిలో ఎట్లా? మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటానంటే మీరు గుడిసెలు వేసుకోవద్దు, పోలీసు వాళ్ళు వచ్చి అట్లా భయపెట్టిస్తున్నారు. ఎక్కడ ఉండాలి సార్ మేము? ఎక్కడికి ఉండాలి, ఎక్కడ ఉండకూడదు? బయటే ఉంటున్నాం, చలి గాలికి పండుకుంటున్నాం. ఇక్కడ మాకు దుప్పట్లు లేవు, కనీసం ఏ బెడ్షీట్ లేవు, ఏమీ లేవు. చలిమంట పెట్టుకొని నైట్ అంతా కూర్చొని ఉన్నాం. ఇంత దారుణమైన స్థితిలో ఎక్కడ కూడా ఉండకూడదు. అధికారులు ఇంతవరకు స్పందించట్లేదు. ఎవరైనా మా కోసం మాకు హెల్పింగ్ చేయడానికి ఎవరైనా స్థానిక ఉన్న వాళ్ళు ఎవరైనా జాలిగాలిగా వస్తే వాళ్ళకి బెదిరింపకాలు, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి బెదిరింపకాలు. రైట్, మొత్తంగా చూసినట్లయితే ఆడవారిని భయభ్రాంతులకు గురి చేసే క్రమంలో మరి కొన్ని వాళ్ళు చెప్పిన మాటల్లోనే విన్నాం. మరి అత్యాచారాలు సైతం మేము వెనకాడమంటూ కూడా వారికి చెప్పిన భయపెట్టిన ఘటన కూడా మనకి మరి మహిళలు చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్స్కి సంబంధించి కూడా కొంతమంది నాయకులు, స్టేట్ లెవెల్లో ఉన్న నాయకులు కూడా మనతో పాటు మనోభావాలు పంచుకునే సిద్ధంగా ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి, మరి ఏమంటారు? నా పేరు కొమ్ము అగ్రిప్ప, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2021 నుండి ఈ సమస్య ఎప్పుడైతే కూలగొట్టారో ఆర్డీఓ గారు, అప్పటి నుండి నేను దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాను. వీళ్ళను ఎడ్యుకేట్ చేస్తూ ప్రతిదారికి మనం తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. హ్యూమన్ రైట్ కమిషన్లో కూడా మనము ఫైల్ చేశాము వీళ్ళ తరఫున. అక్కడ నుండి మనకు నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ వచ్చింది. అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు కొంత రిలీఫ్. అదే కాకుండా హైకోర్టు నుండి కూడా స్టేటస్ కో వచ్చింది. అప్పుడు స్టేటస్ కో తీసుకొచ్చింది గంగాధర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారే. ఆయననే అడ్వకేట్ని పెట్టి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు. ఆయనతో కలిసి మేము కూడా వర్క్ చేశాము. కానీ ఈ కాలక్రమేణా ఈ పరిస్థితులు ఏర్పడినాయి. హైకోర్టులో వచ్చేసి మనకు లిస్టులో వస్తేనే కానీ మనం వెళ్ళలేం. కాబట్టి ఆ తర్వాత కొన్ని రోజులు వచ్చింది, ఆ తర్వాత లిస్టులు రావట్లేదు. సీక్వెన్స్ బట్టి వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి రావడం జరుగుతుంది అనే సంగతి అందరికీ తెలుసు. అలానే మన హ్యూమన్ రైట్స్ స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్లో కూడా లాస్ట్ 3 years నుండి చైర్మన్ గారు లేరు దానికి. కాబట్టి అన్ని కేసెస్ అన్నీ కూడా అప్హోల్డ్లోనే ఉన్నాయి. రీసెంట్గా 1 month బ్యాక్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ గారు అపాయింట్ అయ్యారు. కాబట్టి ఈ డేట్ అనేది ఈ మంత్ 28కు ఇచ్చారు. అయితే హ్యూమన్ రైట్ కమిషన్లో నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డరే కాకుండా వాటర్ కనెక్షన్, తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది రిస్టోర్ చేయాలని చెప్పేసి, అది హ్యూమన్స్కు ఇమ్మీడియట్ నీడ్స్ కాబట్టి మనకు అవి ఇవ్వడం జరిగింది, ఇస్తూనే జరిగింది. అప్పటి నుండి ఒక గత 15 days 1 month వరకు అంతా బాగానే ఉండింది. ఇంకా ఇప్పుడైతే హ్యూమన్ రైట్ కమిషన్ నుండి మనకు డేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామా అని చెప్పేసి మేము చర్చించుకుంటూ, ఆ తర్వాత మేము అడ్వకేట్స్ దగ్గరికి, నాయకుల దగ్గరికి మేము వెళ్తున్న క్రమంలో ఇవి స్టార్ట్ అయినాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్గా కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి వేరే ప్రైవేట్ వ్యక్తులకు అని చెప్పి వీళ్ళను బెదిరించడం జరుగుతూ ఉన్నది. యాక్చువల్గా చూస్తే హ్యూమన్ రైట్ కమిషన్కు రిపోర్ట్ సబ్మిట్ చేయమని కలెక్టర్ గారిని అడిగినప్పుడు, కలెక్టర్ గారు ఇది టోటల్గా 37 సర్వే నంబర్ గోపన్పల్లి విలేజ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇచ్చారు, 427 acres. కానీ ఇప్పుడు ఎవరైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చిందని, అది నా దగ్గర కూడా ఉంది. ఇది వాళ్ళకు వచ్చిన, అది 2015లో వచ్చింది. సరే, 2015లో వచ్చిన ఈ ఆర్డర్ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు, మా దృష్టికి రాలేదు, ఎవరి దృష్టికి రాలేదు. ఎందు గురించి నేను రెవెన్యూ వాళ్ళ దృష్టి మాకు రాలేదు అని అంటూ, రెవెన్యూ వాళ్ళ దృష్టికి వచ్చి ఉంటే వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇది కేసు నడిచింది కూడా గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ వ్యక్తులే.
వాళ్ళు 80s నుండి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ మేము కూడా పార్టీ చేసింది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ మేము చేసాం. అలాంటప్పుడు వాళ్ళు కూడా రిపోర్ట్లో ఇది ఇవ్వాల్సిందే కదా, ఇది కేసెస్ ఆల్రెడీ నడుస్తూ ఉంది ఈ ల్యాండ్ మీద అని. ఎందుకంటే దాంట్లో పార్టీ వాళ్ళే మాకు ఇవ్వలేదు. వాళ్ళు క్లియర్గా ఏందనంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే ఇచ్చారు. సరే, ఇది ఇవాళ వాళ్ళకు వచ్చిన దీంట్లో కూడా వచ్చిన ఆర్డర్ కూడా ఏంది, సుప్రీంకోర్టు ఏదైనా కూడా టైటిల్ ఇవ్వదు, అది అందరికీ తెలిసిందే. వచ్చింది వాళ్ళకు ఏదైతే పహనీలలో ఉందో దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు అనే రకంగా జరిగింది. అయితే దీన్ని వాళ్ళు మళ్ళీ కావాలి అంటే లోయర్ కోర్టుకి వెళ్ళాలా, లేదు మమ్మల్ని వెకేట్ చేయించాలి, వీళ్ళని వెకేట్ చేయించాలంటే నోటీస్ సర్వ్ చేయాలి. అది జరగలేదు, నోటీస్ సర్వ్ ఇవ్వలేదు. నా అక్కడికి వెళ్ళి ఏమీ ఎవిక్షన్ ఆర్డర్ రాలేదు. ఎందుకనంటే 40 years నుండి ఇక్కడ వెయిట్ ఇక్కడ ఉంటున్న క్రమంలో వాళ్ళకు అడ్వర్స్ టైటిల్ అనేది వస్తుంది. రైట్. అగ్రియప్ప గారు తన యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించడం జరిగింది. మరి హ్యూమన్ రైట్స్ సంబంధించిన కొన్ని ప్రొసీడింగ్స్ కూడా అధికారులకు వెళ్ళడం జరిగింది అంటుకొని అధికారులు మాత్రం దృష్టి సారించలేదు అంటూ కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. దృష్టి లోపమా, దృష్టి ఎందుకు సారించలేదు, ఒకవేళ వీళ్ళ మీద దృష్టి రావడం లేదా, దృష్టిలో లేరా వీళ్ళు, నిరుపేదల కారా, మరి ఆ కోణం కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అదేవిధంగా మరొక యువకులు కూడా ఉన్నారు. మీ పేరు చెప్పండి, మరి జరిగిన ఘటన పట్ల. నా పేరు అనిల్ అండి, ఇక్కడ గౌల్దోడి విలేజ్ ప్రెసిడెంట్. అంటే 28 నుంచి ఇష్యూ జరుగుతుంది. ప్రైవేట్ ల్యాండ్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్, 30 years నుంచి ఇక్కడనే ఉంటారు వాళ్ళు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉంటారు. స్కూల్కి 1 kilometer ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతారు వాళ్ళు. ఇప్పుడేమో ప్రైవేట్, అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఆన్ ది స్పాట్ ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ అయ్యి అన్నీ కూడా కొట్టారు. నైట్ వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారు. మొత్తం అన్నీ, ఒక్క ఇల్లు కూడా లేదు. అందరు పిల్లలు పాపము 15 days అవుతుందండి. 15 days అవుతుంది. ఒక్కరు కూడా స్కూల్కి వెళ్తారు, ఒకరు పనికి వెళ్తలేరు, వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఇన్ని డబ్బులు ఇస్తాం, వీటికి జరగండి, ఇదే చేస్తున్నారండి ప్రతి ఒక్క. ఇంతకుముందు గత నాయకులు కానీ ఇప్పుడు కానీ చేస్తా అంటారు, ఏం చేస్తలేరు. వీళ్ళకి ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. రైట్. మరి మొత్తానికి చేస్తా అంటున్నారు కానీ కాలయాపన జరుగుతోంది. మరి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కన్నీటి పర్యంతంగా ప్రతి ఒక్క ముఖం కూడా దీనావస్థలో ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి మరొక మహిళకు కూడా తమ యొక్క అభిప్రాయాలను పంచుకోబోతుంది. అయితే దీనికి సంబంధించి ఆమె కూడా పోరాటం చేస్తోంది స్వచ్ఛందంగా. మరి వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు శారద సార్. నేను వచ్చి ఒక 4 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతున్నా. అయితే 4 సంవత్సరాల కింద ఈ గుడిసెలన్నీ అట్లనే కూలగొడుతూ ఉంటే, అట్లా కొట్టి తరుముతుంటే వచ్చినాము. అప్పుడు మా సార్ ఉండి కేసు పెట్టడం జరిగింది. జరిగిన వెంటనే అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాము. కోర్టులో కేసు పెట్టినాము. అది మాకు అనుకూలంగా వచ్చింది. పోలీసార్లు, అధికారులు, రేవంత్ రెడ్డి వచ్చి అవన్నీ హామీ ఇచ్చిండు. ఇక్కడ ఉన్న వాళ్ళకి 60 గజాల ప్లాట్లు ఇస్తాము, ఇక్కడనే ఉండుర్రి, ఇబ్బంది పడకుర్రి, బాధపడకుర్రి అని చెప్పి హామీ ఇచ్చిపోయాడు. మరి అప్పుడు హామీ ఇచ్చిన మనిషి ఇదంతా జరుగుతుంది. 10 రోజుల నుంచి తిండి లేదు, కూలోళ్ళు పనికి వెళ్తలేరు, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు. ఏజ్ ఇచ్చిన పిల్లని రేప్ చేస్తామని కానీ వాళ్ళకు పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేపట్టి గుంజుతున్నా కానీ ఎందుకు ఏమీ అవుతలేదు అని ఎందుకు వస్తలేడు. ఇంకొకటి, ఇప్పుడు ఎవరైతే అప్పుడు హెల్ప్ చేసిండో ఆయన పేరు ఏందన్నారు, గంగాధర్. ఆయన ఇప్పుడు న్యూస్ చూస్తే ఏమంటుండు, నేనే వచ్చేస్తా, నేనే ఇన్వాల్వ్ అవుతా, నేనే మాట్లాడతా అంటుండు, నా ఎంటిక కూడా పీకలేడు అంటుండు. మరి ఆయన మనుషులకే ఆయన ఒకప్పుడు హెల్ప్ చేసిండు కదా, ఆయన కడుపు కాలడానికి యువతల కడుపులు ఎందుకు మార్చేస్తుండు, ఆయన బతకాలని వీళ్ళని ఎందుకు చంపుతుండు, ఆయన వీళ్ళ మనిషే కదా, వాళ్ళని ఆదరించాలి. ఇగో మీ పరిస్థితులు అట్లా ఉన్నాయమ్మా, ఇగో ఇంత తీసుకోర్రి, ఇంత నాకు కావాలని మర్యాదగా వచ్చి అడుక్కోవాలి. కానీ వాళ్ళ గురిసెలు కూలినాలి చేసి రూపాయి కూడబెట్టి ఒక 20,000, 30,000, 50,000 ఒకరొకరైతే మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళని అందరినీ కూల్చేసిరు. ఇంకోటి చెప్పండి శారద గారు, ఇక్కడ మరి కొంతమంది మహిళలను కూడా భయభ్రాంతులకు గురి చేశారని కూడా కొంతమంది మహిళలు అంటున్నారు. మరి దీని పట్ల మీ యొక్క వ్యాఖ్య ఏంటి, మీరు అనుభవించారా? నేను అనుభవించాను. ఇక్కడ నేను ఆ సార్ ఇద్దరం వచ్చి నిలిచి ఉంటే, లంజా లండి నువ్వెందుకు వచ్చినవే, మీ క్యాస్ట్ అట్లా అని చెప్పి ఏర్పరిచి మాట్లాడారు. మేము అప్పుడే నాకు అలా మాట్లాడుతుంటే సార్ ఉండి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఏమీ ఇంప్రూవ్ కాలేరు అసలు. ఎవరైనా మీడియా వాళ్ళు కూడా రావట్లేరు. ఎవరైనా ఇట్లా వచ్చి హెల్ప్ చేయాలంటే ఎవరు ముందుకు వస్తలేరు సార్. ఇంత పెద్ద పాపం మేమేం చేసినాము, అంత ద్రోహం ఎందుకు మా మీద? మేము ఎక్కడ కూలీ నాలి చేసుకొని పిల్లలకు చదివించి
ఎక్కడో ఒక మూలన మాకు కొంచెం పడుకోవడానికి ప్లేసే అడుగుతున్నాం, కానీ ఒక జాబ్ కావాలని కొట్లాడతలేము. మా స్థాయి తప్పి మాకు ఒక మంచి జాబ్ కావాలి, మేము ఒక ఇట్లా ఎందుకు బతకాలని వాళ్ళ మీద పోరాడతలేము కదా, మాకు డబ్బులు కావాలని పోరాడతలేము కదా. చిన్న చిన్న పిల్లలు, ఇగో ఇలాంటి పిల్లలకు చదివి నేర్పియాలంటే మాకు డబ్బులు కావాలి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలన్నా వాళ్ళు వెళ్ళానన్నా కానీ మాకు ఫుడ్ కావాలి, తిని పడుకోవడానికి ప్లేస్ కావాలి. 60 గజాల స్థలమే కదా మేము అడుగుతున్నాము, 40 సంవత్సరాల నుంచి ఉంటురు. అది కూడా చేయకపోతే గవర్నమెంట్ ఉండి ఏంది, ఇంకా ఉన్నప్పుడు ఏమంటారు, ఇక నేను సీఎంగా గెలిస్తే ఇది చేస్తానని మాట ఇచ్చిన వాళ్ళు దేవుడు అని మేము మొక్కుతున్నాము. ఆయన మళ్ళీ దయ్యమని మాకు కరుస్తే మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము మొత్తానికై మరి దేవుడు అనుకుంటున్న వ్యక్తి దయ్యంగా మారినట్లుగా అనిపిస్తోందా? బాధితులే చెప్తున్న మాట. మరి అదేవిధంగా పోలీసులు కూడా కొన్ని ఇక్కడి నుంచి సమాచారం పంపించడం జరిగింది. స్థానికులు ఇక్కడ గొడవ జరుగుతుందంటూ కూడా వాళ్ళు పిఎస్కి పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి మెసేజ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్, ఈ మెసేజ్లో మనం చూసినట్లయితే వీళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు కూడా మేము పంపిస్తున్నాం అంటూ కూడా వారు ఇచ్చిన మెసేజ్ జస్ట్ ఒక 2 days బ్యాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో మరి ఈ మెసేజ్ ఎవరి ఫోన్లో ఉందో ఆ వ్యక్తులను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, ఈ మెసేజ్లు అసలు ఏంటి, ఎలా జరిగిందంటారు? నా పేరు జంగయ్య, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో స్టేట్ సెక్రటరీగా పనిచేస్తాం. మేము గతంలో 4 సంవత్సరాల కింద కూలగొట్టినప్పుడు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ వచ్చి అప్రోచ్ అయితే మమ్మల్ని వీళ్ళంతా బాధసాధాలు చెప్పుకుంటే మేము ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలంగాణ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పంపించాము హెచ్ఆర్సీకి. హెచ్ఆర్సీ ఇది గమనించి చూసి వీళ్ళకు ఒక నీళ్ళు కనీస సౌకర్యం, కామన్ మ్యాన్ కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పి పోలీసు వాళ్ళకు, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు, వాటర్ వాళ్ళకు అందరికీ సౌకర్యాలు చూపించాలి వీళ్ళకని చెప్పింది. అప్పటి నుంచి కొద్దిగా కూలగొట్టినా కానీ కొద్దిగా గుడిసెలు కట్టుకొని జీవనోపాధి గడుపుతారు. ఇప్పుడున్న పరిస్థితిలో గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏది ఏమైనా మీకు న్యాయం చేస్తా, ఇక్కడనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పి ఒప్పుకొని పోయిండు. అలాంటి ఇందిరమ్మ ఇండ్ల గురించి వీళ్ళు ఇస్తాడని చెప్పి ప్రభుత్వం మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పొరపాటు ఇప్పుడు జరగకుండా మాకు న్యాయం జరుగుతుంది ఎంతో కొండంత ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇలా బీద వాళ్ళు చాలా ప్యూర్ రోజువారీ గనెట్ కొడతారు. వాళ్ళు గనెట్ కొట్టుకొని బతికే వాళ్ళ మీద ఈ దురదృష్టకరమైన చర్యలు తీసుకోవడం చాలా ఘోరమైన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఈ కూలగొట్టుతూ ఇళ్ళకి వచ్చి ఎవరైతే డబ్బులు తీసుకుని వాళ్ళ గుడిసెలు కూలగొట్టడం, వాళ్ళని నూకడము, వాళ్ళని తిట్టడము, బూతు మాటలు తిట్టడం, సంపుతమనడం, కొట్టడము, ఇండ్ల మీద పెట్రోల్ పోసి మంట పెట్టడము, అలా చేయడం. అది కాకుండా ఇదంతా అయిపోయింది. ఇక మేము రోడ్ల మీద వచ్చి బతుకుతున్నాక కూడా తెల్లందాక రౌడీలం గుండాలని పంపిస్తారు. చిక్కులలో అని చెప్పి 40 మంది రాత్రి రాజేంద్ర నగర్ నుంచి రాత్రి 10:30కు వచ్చాను. ఆ పక్క విలేజ్ భరత్ కార్పొరేటర్ ఆయన కూడా 10:30, 11 గంటలకు వచ్చా. అయ్యో పరిస్థితి 100 మంది ఫోన్ చేస్తుంటే మేము ఇంట్లో ఉండలేని పరిస్థితికి వచ్చాము. ఒక ఐహెచ్ఆర్ఓలో ఆర్గనైజేషన్ పనిచేస్తున్నామంటే మేము మానసికంగా ఎవరైనా మంచి ప్రిపేర్ చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ వీళ్ళని మానసికంగా చలిలో పండబెడుతురు, పండుకుంటారు, హింసిస్తురు. ఒక ఇలా కార్పొరేటర్ మేము వస్తాం, మేము చూస్తాం, మేము చేస్తా అంటుండు. ఇలా ఇంత హింసించి మళ్ళీ నువ్వు వస్తా అని చెప్పి మళ్ళీ ప్రలోభాలు పెట్టి ప్రజలు మోసం చేయవలసిన అవసరం లేదు. పిసిసి చైర్మన్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు డబుల్ బెడ్ మీకు ఇక్కడే ఇందిరా ఇల్లు కట్టిస్తున్నారు, ప్లాట్లు ఇస్తాను ఒప్పుకున్నారు. అదేవిధంగా మేము కూడా పత్రికా విలేకరులను అందరినీ మేము అప్రోచ్ అవుతున్నాము, గవర్నమెంట్ కూడా అప్రోచ్ అవుతున్నాము. ఏది ఏమైనా వీళ్ళకి ఇందిరా ఇల్లు ఇక్కడే కట్టియాలి. ప్రభుత్వం అక్కడ 5-5 లక్షలు అంతటి ఇస్తుంది. అవసరం అనుకుంటే వీళ్ళకి 5-5 లక్షలు ఇచ్చి ఇక్కడే ఇల్లు కట్టియాలని చెప్పి ఐహెచ్ఆర్ఓగా మేము ఆర్గనైజేషన్గా ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఐహెచ్ఆర్ఓ ఆర్గనైజేషన్ తరఫున కూడా జంగయ్య గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇక్కడ ఉండే కరెంటు ఏవైతే ఉందో ఆ కరెంట్ను కూడా తొలగించడం జరుగుతుంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండే మంచినీళ్ళ కనెక్షన్ కూడా మంజీరా కనెక్షన్ ఒకటి అంటూ ఉండేదట. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి పంపు కూడా వేశారు, హ్యాండ్ పంపు కూడా. ఇప్పుడు దాన్ని మరి అది కూడా మూలబడిపోయిన పరిస్థితి. మొత్తం మీద దేవుడు అంటున్నారు. మరి దయ్యంగా ఎవరు మారారు, ఎవరు మారుతున్నారు? మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పట్టించుకొని అదేవిధంగా వీళ్ళకి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ అంటే పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ఏమైంది అంటూ కూడా వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అటు తర్వాత సీఎంగా మారిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోలేకపోతున్నారా, లేకపోతే పని ఒత్తిడితోటి మా మీద దృష్టి సారించలేకపోతున్నారా? మా కడుపులు కొట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది, ఇళ్ళ నుంచి నెట్టివేసిన పరిస్థితి కనిపిస్తుంది, మా రెక్కలు పట్టుకొని, మా ఆడవాళ్ళ రెక్కలు పట్టుకొని బయటికి లాగిన పరిస్థితి కూడా ఉంది, జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది మహిళలు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవసరమైతే అత్యాచారం సైతం మేము ఇది చేయడానికి సిద్ధం అంటూ కూడా వచ్చిన దుండగులు చెబుతున్న మాట.
మొత్తానికి ఏం జరుగుతుంది ఇక్కడ? మరి కూతవేటి దూరంలో హైటెక్ సిటీకి కూతవేటి దూరంలో గచ్చిబౌలి గౌలుదొడ్డిలో ఉన్న బసవతారక నగరం అంటూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 40 ఏళ్ల క్రితం అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో హయాంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. తర్వాత పేరు మరి ఇప్పుడు ఇలా మారింది, మా ఘోష ఇలా దిగజారిపోయింది, మరి మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. ఏం జరుగుతుందో చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. కెమెరామెన్ భవనేష్ శంకర్తో దుర్గా.